నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని మొక్కజొన్న బూరెలు, బెల్లం బూరెలు చేసి చూపించబోతున్నాను. మరి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మొక్కజొన్నలు ఇలా తీసుకొని ఒక 2 కేజీల వరకు ఉంటాయి, కేజీన్నర పైనే ఉన్నాయి ఇవి. ఇవన్నీ కూడా ఇలా ఒలుసుకొని పెట్టుకొని పక్కన ఉంచాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికి బెల్లం ఒక 1/2 కిలోకి తక్కువ వేస్తున్నాను. మీరు తినే తీపిని బట్టి వేసుకోండి, ఏదైనా కానీ ఎంత తినగలరో. బెల్లం అయితే అది పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఈ మొక్కజొన్నలో బెల్లం వేసి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేసాను. ఇది బరకగా వేసుకోవాలి, మెత్తగా వేసుకోవద్దు. ఇలా కొంచెం కచ్చపచ్చగా ఉండేలా వేసుకుంటే ఈ మొక్కజొన్న బూరెలు మంచిగా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, మరి సప్సప్గా లేకుండా సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఈ బూరెలు వండుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఆయిల్ రాసి అలాగా గారెలాగా చేసి వేసుకోవడమేనండి. ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి రోట్లో కూడా రుబ్బుకొని చేసుకుంటారు, రోలు ఉన్నవారు. అలా కూడా బాగుంటాయండి, రోట్లో రుబ్బు చేస్తే ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి వీటిని. అదే హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మొక్కజొన్న బూరెలు. గారెలని కూడా అంటారు వీటిని. ఇలాగా మొత్తం కూడా ఈ విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి. చిన్న రెసిపీ, సింపుల్గా చేసుకునే రెసిపీ. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నచ్చింది అనుకుంటే కూడా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. మన నందన కిచెను చూడండి, చాలా చాలా బాగా వచ్చాయి. నేనైతే చాలా ఇష్టంగా తింటాను వీటిని. అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం. ఇలాగా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు సీజన్లో బాగా వస్తాయి కదా మొక్కజొన్నలు, ఈ టైంలోని ఎక్కడైనా దొరుకుతాయి, మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి మార్కెట్లలో మనకి కూరగాయల అంగడిలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.